హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు లోడ్ డేటా సెట్ బై యూజింగ్ పాండాస్ లైబ్రరీ. పాండాస్ లైబ్రరీ యూజ్ చేసుకుని ఒక డేటా సెట్ని ఎలా లోడ్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టంలో ఆనకొండ నావిగేటర్ అనేది ఉండాలండి. ఈ ఆనకొండ నావిగేటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక సెపరేట్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఆనకొండ నావిగేటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత హోమ్లో మీకు జూపిటర్ అని కనిపిస్తుందండి, జూపిటర్ నోట్బుక్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూపిటర్ నోట్బుక్ అని ఉంది కదండి, 7.0.8 వర్షన్. లాంచ్ చేయండి, ఈ జూపిటర్ నోట్బుక్ అనేది లాంచ్ చేయండి. సో లాంచ్ చేసిన తర్వాత మీ లోకల్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి, మీ లోకల్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో జూపిటర్ నోట్బుక్ మీ లోకల్ బ్రౌజర్లో ఓపెన్ అయిన తర్వాత సో ఇలా ఉంటుందండి. ఇక్కడ డాక్యుమెంట్స్లో ఆల్రెడీ నా డేటా సెట్ అనేది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. క్యాగిల్ అనే వెబ్సైట్ నుంచి డేటా సెట్స్ అనేవి డౌన్లోడ్ చేస్తున్నానండి నేను. సో క్యాగిల్ అనే వెబ్సైట్ ఉంటుంది. మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత చాలా డేటా సెట్స్ అనేవి ఉంటాయి. ఎనీ డేటా సెట్ అనేది మీ క్యాగిల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని నేను ఇక్కడ డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నానండి. జూపిటర్ అనే ఫోల్డర్లో ఇక్కడ డేటా సెట్ అనేది నేను సేవ్ చేసుకున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, onlinefoods.csv. ఇది క్యాగిల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ పాపులేషన్ డేటా CSV, ఇవన్నీ కూడా కామా సెపరేటెడ్ వాల్యూస్ అండి. సో CSV ఫార్మాట్ ఉన్న డేటా సెట్స్ అనేవి నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే న్యూ దగ్గర క్లిక్ చేసి నోట్బుక్ అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక కొత్త నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో సెలెక్ట్ కెర్నల్ పైథాన్ 3 సెలెక్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ జూపిటర్ నోట్బుక్కి ఒక ఫైల్ నేమ్ అనేది ఇవ్వండి. demo1 అని చెప్పిస్తున్నాను నేనైతే. రీనేమ్ చేస్తున్నానండి, demo1 అని రీనేమ్ చేస్తున్నా. డేటా సెట్ లోడ్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం పాండాస్తో డేటా సెట్ని లోడ్ చేస్తున్నాం కాబట్టి పాండాస్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ పిప్ ఇన్స్టాల్ పాండాస్, షిఫ్ట్ ఎంటర్. సో పాండాస్ ఇన్స్టాల్ అవుతుందండి. సో ఆల్రెడీ నేను పాండాస్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి నాకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. మీరు ఫస్ట్ టైం పాండాస్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు అయితే మట్టికి కలెక్టింగ్ ప్యాకేజెస్ అని వస్తుందండి. సో పాండాస్ ఇన్స్టాల్ అయిన తర్వాత పాండాస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD. సో నిక్ నేమ్ ఇస్తున్నాను, PD అని చెప్పి నిక్ నేమ్ ఇస్తున్నానండి. సో అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. సో ఎందుకంటే ఆల్రెడీ పాండాస్ అనేది నేను ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. మీరు న్యూగా ఇన్స్టాల్ చేసుకుంటే కలెక్టింగ్ ప్యాకేజెస్ అని వస్తుందండి. సో పాండాస్ నేను ఏవైతే రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ చేసుకున్నానో పాండాస్ అనే లైబ్రరీ, ఆ పాండాస్ అనే లైబ్రరీని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఈ పాండాస్ అనే లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నాను, దానికి ఒక నిక్ నేమ్ ఇస్తున్నా PD అని. ఓకేనండి. సో నెక్స్ట్ ఒక వేరియబుల్ తీసుకున్న డేటా ఫ్రేమ్ ఈక్వల్ టు PD డాట్ రీడ్ CSV ఫార్మాట్ కాబట్టి రీడ్ CSV ఓపెన్ బ్రాకెట్స్ డబల్ కోటేషన్స్లో నేను ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఆన్లైన్ ఫుడ్స్ CSVని లోడ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ఫుడ్స్ డాట్ CSV. ఓకేనండి. ఈ మొత్తం డేటా సెట్ అనేది ఈ వేరియబుల్కి అయితే అసైన్ చేస్తున్నాను నేను. ఈ వేరియబుల్ అనేది ఇప్పుడు ప్రింట్ చేసుకుంటున్నా. అబ్జర్వ్ చేస్తారా, మొత్తం డేటా సెట్ అంతా కూడా నాకు లోడ్ అయింది.
సో ఈ విధంగా మీరు డేటా సెట్స్ అనేవి ఈ జూపిటర్ నోట్బుక్లో లోడ్ చేయొచ్చు. సో మెథడ్ వచ్చేసరికి రీడ్ సిఎస్వి అండి, onlinefoods.csv. సో ఈ డేటా సెట్ మీద మీరు ఎలాంటి ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ పాండాస్ లైబ్రరీ. లైక్ స్టార్టింగ్ 5 rows కావాలనుకుంటే df.head అనే మెథడ్ యూజ్ చేస్తామండి. హెడ్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల డేటా సెట్లో ఉన్న ఫస్ట్ 5 rows అనేవి మనకి లోడ్ అవుతాయి. సో అర్థమైందండి, ఒక డేటా సెట్ని పాండాస్ సహాయంతో జూపిటర్లో ఎలా లోడ్ చేసుకోవాలనేది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మన జాబ్స్ అవి పోస్ట్ చేస్తున్నామండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.